నమస్తే. చాలామంది జనరల్‌గా చెప్తూ ఉండేదండి. చేతబడికి గురైనామండి. బ్లాక్ మ్యాజిక్, బ్రౌన్ మ్యాజిక్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మ్యాజిక్ అటువంటివన్నీ అయ్యాయండి. లేకపోతే ఇంట్లో వాళ్ళే చేస్తున్నారండి, బంధువులు చేస్తున్నారండి, సొంత వాళ్ళు చేస్తున్నారు. చాలా బాధాకరం అండి. ఫస్ట్ థింగ్ నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఐ రియలీ విష్ సేయింగ్ దట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా ఆ దత్తాత్రేయుడిని ప్రార్థిస్తాను. ఏవండి, అటువంటివి ఏమైనా చేస్తున్నట్లయితే కర్మ అనేది మనకి తిరిగి కొడుతుందని ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి. అది తిరిగి కొట్టినప్పుడు లేవడం చాలా కష్టం. అటువంటి బాధలకి గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఏం ఇబ్బంది లేదండి. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష వేళ ఆల్మోస్ట్ సన్సెట్కి ముందు హాఫ్ అన్ అవర్, సన్సెట్ తర్వాత ఒక 45 minutes ఆ టైంలో కాలభైరవ అష్టకం ప్రతిరోజు మీ దైవ గృహం ఎదురుగుండా కూర్చుని 2 సార్లు పఠించండి. వినొచ్చా? లేదండి, మీరు పఠించాల్సిందే. నేర్చుకుని పఠించండి. చూసి చదవచ్చా? తప్పకుండా చూసి చదవచ్చు. కాలభైరవ అష్టకం ప్రతిరోజు 2 సార్లు ప్రదోష వేళ. మొట్టమొదటిసారి మొదలుపెట్టేటప్పుడు మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం రోజు కానీ మొదలుపెట్టండి. మీరే మార్పులు చూస్తారు. శుభం భూయాత్.